మంగ్లీ మీడియా ముందు కనిపించే ఫేస్ వేరు, మీడియా వెనక తెర వెనక ఆవిడ ఫేస్ వేరు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? చెప్పాడు సార్, మీలో నటుడి గురించి బాగా చెప్పారు. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడు? పాడే పాట దేవుని పాటలు అది వేరు, వాడి వెనక ఆవిడ నోటి నుంచి వచ్చే సుభాషితాలు బూతులు మామూలు విషయాలు కాదు. తిరుమలేశ్వరుడు ఉంటాడు, వాడు పిచ్చినా కొడుకు, వాడు ఇదంతా తెచ్చిండు. వాడు ఏంటి ఆ బూతులు? అసలు ఆడపిల్లవేనా నువ్వు? మగాన్ని నేనే చదవలేకపోతున్నాను. ఆ బూతులు మాట్లాడిన నోటితోనే శివనామ స్మరణ, శివుని పాటలు, తెలంగాణ పాటలు, రాజకీయపరమైన పాటలు పాడుతుంటారు అని ఇప్పుడు మంగ్లీ పైన మండిపడతా ఉన్నారు. వాడు బూతులు తిడతాడు. అమ్మో అమ్మో, ఆ బూతులు నేను భరించలేను తండ్రి. అమ్మో. సుబ్బారావు మంగ్లీకి ఫోన్ చేయడం, మంగ్లీ కేసు వెనక్కి తీసుకోమండం, డబ్బులు ఆఫర్ చేయడం, సుబ్బారావు ఒప్పుకోకపోవడంతో సుబ్బారావు పైన మాటలతో దాడి చేయడం, చంపేస్తామని బెదిరించడం. ఇది మాత్రం నెగిటివ్ అటాక్ చేస్తుంది. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం, పెళ్లి చేసుకుంటే మట్టి మట్టి అయిపోతాడా? లేదు సుబ్బారావే నన్ను 10 లక్షలు డిమాండ్ చేశాడు, అనవసరంగా నాకు సంబంధం లేని వివాదంలోకి నన్ను నా తమ్ముడు శివాని లాగుతా ఉన్నాడు, ఆ మధు నాయక్ ఎవరో నాకు అసలు తెలియనంటే తెలియదు. దీనికి నాకు సంబంధం లేదు. ఎందుకు బాధితులకు న్యాయం జరగాలని ఈ కేసు ఏమైనా ఇట్లా అవుతుందో ఏమో తెలియదు, భగవంతుడికి తెలుసు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ నా ఫోటోని వాడుతా ఉన్నారు. ప్లీజ్ నా ఫోటో దయచేసి వాడకండి. ఎందుకు నా ఫోటో వాడుతున్నారు? ఎవడో ఎక్కడో ఫోటో దిగితే నేనేం చేస్తాను? నాతో చాలా మంది ఫోటో దిగుతారు, చాలా మంది దిగుతారు. వాడు క్లోజ్ గా తెల్లవారుజామున 3 వచ్చి మన ఇంటి దగ్గర ఎవరు ఫోటో దిగరు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. సోషల్ మీడియాలో పోస్టులు చూస్తా ఉంటే నాకు బాధేస్తా ఉంది అని ఆవిడ కూడా మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. నేను సోషల్ మీడియా నుంచి వచ్చా. నేను సోషల్ మీడియానే నాదే నాకు శాపంగా మారుతుందని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. బట్ ఒక 10 రోజులు గడిచాక చాలా మందికి ఒక క్లారిటీ వచ్చేసింది. సుబ్బారావు మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నాడు, పోరాటం చేస్తూ ఉన్నాడు, బాధితుల తరపున వాళ్ళు కంప్లైంట్లు చేశారు. మంగ్లీ ఒక 4-5 రోజుల నుంచి కనిపించడం లేదు. అంటే వివాదం ఎందుకు అనుకున్నారో మరొక విషయమో తెలియదు కానీ నేను మీడియా ముందు కనిపడిన ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాను, అది వేరే విధంగా వెళ్తా ఉంది అనుకున్నారు కానీ ఆవిడ సైలెంట్ అయితే అయ్యారు. నేనేం చేసినా అంతేనండి, సింపుల్ గా చేద్దాం అనుకుంటాను, అది చిరిగి చాటంతై చాపంత అవుద్ది. ఇలాగే ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. అప్పుడు ఐబొమ్మ రవి ఇష్యూ అయినప్పుడు ఆయన ఎక్కడో వేరే కంట్రీలు ఉంటే ఆయనను ట్రాక్ చేసుకుంటుండి ఆయన వచ్చినప్పుడు ఆయనను పట్టుకొని బాధితులు ఎవరైతే ఉన్నారో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బాధితులని ఇటో ముగ్గురిని కూసబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి అలా మాట్లాడారు కదా. నువ్వు పాజిటివ్ గా మాట్లాడి నాకు నెగిటివ్ కనపడుతాను నీలో. నీ ముఖంలో నాకు ఎందుకు నెగిటివ్ ఎనర్జీ? నువ్వు మరి ఇప్పుడు సామాన్యులు 100 మంది కోట్లాది పైసలు మేము నష్టపోయినాము అని ఫోన్ పేలు, గూగుల్ పేలు ఇట్లా చూపిస్తున్నారు వాళ్ళు ఎవిడెన్స్లు. మరి ఒక ఐదుగురిని కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఇదే రెస్పాన్స్ ఇయ్యనుంటారు. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. ఉల్టా మళ్ళా ఆ సామాన్యుల తరఫున వాదించేటందుకు వచ్చిన లాయర్ ని మధ్యలో ఆపి మీరు ఏం చేసిండ్రు? బ్రీత్ ఎనలైజర్ తోని టెస్ట్ చేసిండ్రు. ఏంటయ్యా ఏం జరుగుతోంది ఇక్కడ? ఏ ఊరు మీ అందరిది? ఎవరో మీకు ఉద్యోగాలు ఇచ్చింది? పోలీసుల పైన కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కోర్టు చెప్పింది కదా మీకు, ఒకవేళ అట్లా టెస్ట్ చేసేది ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక కానిస్టేబుల్ ఇచ్చి పంపించి అక్కడ టెస్ట్ చేయాలి కానీ ఈ బ్రీత్ అనలైజర్ అనేది ఓన్లీ డ్రైవింగ్ అప్పుడే వాడతారు అని. ఏం చదువుకున్నావా? బిఏ బిఎస్సి ఎంఏ ఎంఎస్సి సోతాను గల కనపడతాను కానీ 7th ఫెయిల్ 6th పాస్. అబ్బా ఆవిడకి మధుకి జరిగిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, వాళ్ళ సంబంధాలు కావచ్చు, దీనిపైన లోతుగా విచారణ చేస్తూ ఉన్నారు. ఒక్క ఆధారం దొరికితే చాలు కేసు దాదాపుగా అయిపోయినట్టే. ఇప్పుడు ఏం చెయ్యాలి? పారిపో, నీ సీట్ చిరక్క ముందే టికెట్ వేసుకుని పారిపో. వెనుక ఎవరెవరిని మేనేజ్ చేస్తూ ఉన్నారు, ఆవిడ తప్పు లేనప్పుడు ఎందుకు పోలీసులు ఈ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు అని ఈ వ్యవహారంలో సిఐ కొంచెం చిక్కులు ఎదుర్కోబోతా ఉన్నారు. ఒక్కలు కనబడ్డాయా? మధ్యలో కన్నెటి చుక్కలెట్టు పడి మసగగా కనిపించినాయి. సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు సింపతి చూపించకుండా సాడిజం చూపిస్తే రిజల్ట్ ఎలాగా ఉంటుంది మరి? హలో చెప్పండి అక్క. తను ఉంటాడు ప్రతిష, అతను తెలియాలి నాకు. మన తిరుమలేశ్వరుడు ఉంటాడు, కాంగ్రెస్ లీడర్ అనుకుంటా. నాకు పెద్దగా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాదు, వాడు పిచ్చినా కొడుకు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. వాడు పిచ్చినా కొడుకు, వాడు ఇదంతా తెచ్చిండు. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని పిచ్చినా కొడుకు అన్నాడు రా.
సో నువ్వు గద్వాల సైడే ఉంటావు కదా. లేదు లేదు తెలియదు అక్క నాకు. ఇప్పుడు వీడు తెలీదు గుర్తులేదు మర్చిపోయాడంటే ఎలా రా? ఎందుకు అంతలా అసలు లేదక్క తెలీదక్క అదక్క ఇది కనుక్కుంటాను కానీ కూడా అనకుండా మరి ఇంతలా అయిందిరా. తెలీదు అక్క అని అంటున్నా నేను. ఈ వీపీ గాడు నాకు బీపీ తెప్పిస్తున్నాడు రా బాబు. 25th మార్చ్ రోజు నేను ఏదైతే మీతో మాట్లాడినో ఆ మంగ్లీ అక్క గురించి ఈ రోజు వరకు అంటే నేను వింటున్న మంగ్లీ అక్క గురించి ఇట్స్ వెరీ డిఫరెంట్ అక్క. నాకేదో కొడతాం సార్, మీరు కొత్త కనిపిస్తున్నారు, మీరు మారారు సార్, మీరు మారిపోయారు. నేనేం మారలేదు కత్తి, నేను అదే లుచ్చాగండి. ఏం వింటున్నావు? వెరీ 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 డిఫరెంట్. మంగ్లీ గారు నమస్కారం. మంగ్లీ అమ్మ, నేను సంపత్ నాయక్ మాట్లాడుతున్నా. నువ్వా? గెట్ అవుట్. అసలు నేను ఎవరు రమ్మన్నాడు రా? హలో అమ్మ, మంగ్లీ కడి చేసింది. ఏమన్నాడన్నా? అది నోటితో చెప్పేది కాదులే, ఆడు చేయాల్సిన పని నన్ను చేయమంటాడు. బెత్తర్ నా కొడుకు. రాజ్యం చూసిండ్రా చూసిండ్రు కదా చూసావులే. మంగ్లీ అమ్మ, నేను మాట్లాడుతున్నా నోటితోనే. ధైర్యం లేదా మంగ్లీ గారు? You cheater! హరాంజాదే! ఏ పాపం తెలియని మమ్మల్ని ఇంత మోసం చేస్తావా? అన్యం పుణ్యం తెలియని ఆడపిల్లలతో ఆడుకుంటావా? ఛీ! రోజుల నుంచి నేను కూడా దీని గురించి చూస్తున్నాను, కానీ ఎందుకు లేని స్పందించలేదు. మనమేదో తప్పు చేసినట్టు మాట్లాడతాడేంటి వీడు? ముందుగా బాధితుల కంటే ముందుగా నేను నా గిరిజన బిడ్డల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ రోజు మన గిరిజన బిడ్డలు చనిపోతుంటే వాళ్ళ పక్షాన నిలబడకుండా ఎవరో మంగ్లీ పక్షాన నిలబడ్డారు కదా. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? నేను వాళ్ళకి చెప్తున్నా, మీకు సిగ్గు శరం ఏదన్నా ఉందా? మనిషికి మానవత్వం అనేది ఏదైనా ఉందా? ఈ రోజు మీకు మంగ్లీ మాత్రమే కనిపిస్తుందా? మీకు చనిపోయిన వాళ్ళు కనిపించట్లేదా? మన మంగ్లీ పైన ఇలాంటి ఆరోపణలు ఏంటి అని మంగ్లీకి మద్దతుగా నిలిచిన వాళ్ళకు కూడా ఒక్కొక్కరు ఆవిడ వెంట నిలిచిన వాడు, ఆవిడ వెంట నిలిచిన వ్యక్తులు, సోషల్ మీడియాలో ఆవిడకి మద్దతు తెలిపిన వాళ్ళు ఒక్కొక్కరు డ్రాప్ అవుతున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. 500 ఇచ్చాను నీకు, అలా రేపు ఇచ్చేస్తాను. మీ వైపు నిజం ఉంటే, మీ వైపు న్యాయం ఉంటే, మీరు ఎలాంటి తప్పు చేయకపోతే, ఎలాంటి అవినీతికి పాల్పడకపోతే మీ వైపు మద్దతుగా ఉన్న వాళ్ళు ఎందుకు డ్రాప్ అయిపోతా ఉన్నారు? మీకు మద్దతు పెరగాలి కదా. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 1 minute. ఆశీర్వదించండి మావయ్య.